ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ, ఫార్మా-డి, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ ఈ కోర్సులకు సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చని చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. మెయిన్గా మనకి నిన్న ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. అది చూసి బైపీసీ వాళ్ళకేమని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారన్నమాట. ఇది బైపీసీ వాళ్ళు కూడానా కాదా, ఉంటే బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందో చాలామంది అయితే అడుగుతున్నారు. దాని గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకి నిన్న వచ్చిన షెడ్యూల్ మనకి ఎంపీసీ టోటల్ కౌన్సిలింగ్ అయిన తర్వాత అంటే ఆగస్ట్ ఎండింగ్, దాని తర్వాత మనకి సెప్టెంబర్ స్టార్టింగ్ ఆర్ సెప్టెంబర్ సెకండ్ వీక్లో బీఫార్మసీ, ఫార్మా-డి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనకి పూర్తి ఎంపీసీ కౌన్సిలింగ్ అయిన తర్వాత బైపీసీ, బీఫార్మసీ, ఫార్మా-డి వాళ్ళకైతే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అగ్రికల్చర్ వాళ్ళకైతే మనకు అనుకున్నాను ఒక 10 డేస్లో స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ వెటర్నరీ వాళ్ళు కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ ఈ మంత్ ఎండింగ్లో వచ్చేస్తుందన్నమాట. సేమ్ ఫిషరీస్ కూడా అంతే. సో వీటికంటూ లేట్ అయితే అవ్వదు. మనకి వెటర్నరీ వాళ్ళకు కూడా ఈ మంత్ ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకి రావడం జరుగుతుంది. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో చేస్తాను. మెయిన్గా మీరు అందరూ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి బీఫార్మసీ, ఫార్మా-డి వాళ్ళకి సెప్టెంబర్లో అయితే ఉంటుంది. మిగతావన్నీ జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అలా స్టార్ట్ అయితే అయిపోతాయి అన్నమాట. వేరే దాంతో సంబంధం అయితే లేదు. సో ఓన్లీ మీరు వెబ్సైట్లో అయితే ఫాలో అయితే అవుతాయితే ఉండండి. నిన్న వచ్చిన మనకి కౌన్సిలింగ్ కూడా ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ కూడా రాలేదు. వస్తే మన యూట్యూబ్ ఛానల్లో వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మా-డి, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మా-డిలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా మీకు ఎటువంటి కౌన్సిలింగ్ స్టార్ట్ అయినా, ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా అంటే అగ్రికల్చర్ సంబంధించి, మనకి వెటర్నరీ సంబంధించి, హార్టికల్చర్ సంబంధించి మీకు వెంటనే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. సో కంగారు అయితే పడకండి. మనకి బీఫార్మసీ, ఫార్మా-డి వాళ్ళకి సెప్టెంబర్లో, మిగిలిన కౌన్సిలింగ్ అన్ని జూలై మంత్ ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మొన్న నేను అగ్రికల్చర్ వాళ్ళకి అయితే కనుక్కున్నాను. మనకి ఒక 10 డేస్, ఒక 1 వీక్ లోపే స్టార్ట్ అయితే కావడం జరుగుతుందని చెప్పారు. సపరేట్ నోటిఫికేషన్ వచ్చి వెంటనే నేనైతే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.